హలో అండి, చూసారండి రాగులు స్ప్రౌట్స్ వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ అండి. చాలా బాగా రోస్ట్ చేస్తాం, మంచి స్మెల్ వచ్చేంత వరకు మనకు అర్థమైపోతుందండి. మాడిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సున్నుండల కోసం పొట్టు ఉన్నవి తీసుకున్నామండి ఈసారి. లాస్ట్ టైం ఆల్రెడీ షేర్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి వీడియో. రైస్ చాలా కొంచెం వేయాలండి, 2-4 స్పూన్స్ ఏమో వేసాం 1.5 kgకి. పొట్టు లేనివి కూడా తీసుకున్నామండి సున్నుండలు. ఈసారి ట్రై చేసి ఒకసారి షేర్ చేస్తున్నాము. పొట్టు ఉన్న వాటితో చాలా హెల్దీ అండి కిడ్స్కి. రాగులు చూసారండి, గిన్నెకి పంపించడానికి మా మదర్ చెప్పారు, ఫస్ట్ రాగులు వేపించండి, నెక్స్ట్ సున్నుండలకి ఇవి వేపించండి. ఈసారి గిన్నెకి తీసుకెళ్తున్నామండి, చాలా మెత్తగా రావాలి కదా, అందుకని లాస్ట్లో ఈ రైస్ చక్రాల కోసం తీసుకున్నామండి. అవి వేపించమని చెప్పారండి మా మదరు. ఫస్ట్ సున్నుండలు వేస్తే బిఫోర్ ఎవరైనా వేపించుంటారు, వేరేది మిక్స్ అయిపోతుంది కదా, సో అందుకని మావే రాగులు వేపించి నెక్స్ట్ సున్నుండల పిండి వేపిస్తున్నామండి. గిన్నెకి వేసాక ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ సున్నుండలు అవి చేసి షేర్ చేస్తామండి. రాగి చాలా హెల్దీ అండి, కిడ్స్ కూడా పెట్టొచ్చు. థ్యాంక్స్ ఫర్